నమస్కారం గురు అందరికీ నేను మీ తల్లిచ్చున్నాడు పనసకాయ గురు పనసకాయ తినకుండా ఉండలేదు తింటారు అందరూ కొందరు తినేలే ఓవర్ బాడీ వచ్చి కోల్డ్ ఉండేవాళ్ళు తినేలే ఎలా అంటే ఇది ఓవర్ కోల్డ్ చేసిస్తుంది బాడీ అని చెప్పేసి చాలా కోల్డ్ ఉండేవాళ్ళు ఈ బాణంతలు చిన్న బీడ్లు 1 ఇయర్కి లోపల ఉండే బాణంతలు ఇట్లా వాళ్ళంతా తినకూడదు తింటే ఏమవుతుందంటే ఏమిలే బాడీ ఓవర్ కోల్డ్ అయిపోతుంది బాడీ మనకు వచ్చి ఒక నార్మల్ కండిషన్లోనే ఎప్పుడు హీట్గా ఉంటేనే కొన్ని రోగాలంతా రాకుండా ఉంటాయి దాన్ని ఇంకా వేరే ఇంకేం లేదు మెయిన్గా పనసకాయ మన పక్కలో సిక్తుందని చాలా చీప్గా చూసేది దీన్ని చీప్గా అంటే దీన్ని ఎంత చీప్గా అంటే అంత చీప్గా చూస్తాము అట్లా చూడొద్దండ దీని ఇట్లు మీరు నమ్మేలేదో 1000 రూపాయలు 1 కేజీ ఈ పనసిట్లో అమెజాన్లో కొట్టి చూడండి దీని తరనే బ్రెజిల్ నట్స్ అనేసి ఒకటి ఉంటుంది 3000 రూపాయలు 1 కేజీ అంత రేట్లో అంత బెనిఫిట్స్ దీంట్లో ఉంటుంది పనసిట్లో తినేసి ఈసురు కొట్టి పోయేది అట్లే అవుట్లా జెల్లీ రాయల్ ఈసినట్లు ఈసిరోద్దండ చాలా బెనిఫిట్స్ ఉంది పనసిట్లో పనసకాయలను అంతే పనసిట్లో అంట్లను అంతే మాకు ఇవిడు జ్ఞాపం ఉంది నీళ్ళు కాపేకి పొయ్యిలో ఇట్లని ఎవడన్నా పనసిట్లని కోసినాడు ఎత్తుకపోయి వేసేసి దాన్ని తింటా ఉంటుంది ఈ పెద్దోళ్ళు చెప్పేలా ఏ ఆవుట్ల గురించి ఎవరు నోర్తించాలి ఏమంటే సర్దే వాళ్ళకి అరలో మరలోని 60 ఏళ్ళు అయిపోయా ఏమన్నా డైలాగ్ చెప్పేది ఏమన్నా చెప్పానంటే ఏం చెప్పేది సర్దే ఊరు పో అంటుంది అడుగు రమ్మ అంటుంది మేమేం చెప్పేది అంటారు వాళ్ళు చెప్పించాలి ఇట్లా ట్రిప్స్లు అంతా మనకి దానికి ఏదో మనకు తెలిసిందని మనం షేర్ చేసుకుంటాము ఈ పనసిట్లని తినండా మసాలా షేర్ చేసుకొని తినండా అట్లే ఏపుకొని తినండా లేదంటే ఈ పొయ్యిలో వేసేసి తినండా చాలా బాగుంటుంది చూడండి చూపిస్తాను సేమ్ అదే బ్రెజిల్ నట్స్ అనేది వచ్చి ఈ పనసిట్ల తరనే ఉంటుంది అంతేది దీనికి కమ్మి ఏం లే మన పనసిట్లు ఎలా అంటే మన ఇండియాలో సిక్కే దాన్ని ఇంకా చీప్గా చూస్తాం అదే దుబాయ్ సింగపూర్ మలేషియా ఇట్లా తాను ఇంకా వచ్చింటే దాని గ్రేడ్ నేను ఇడొద్దండ తినండి ఏమో ఇటు చేసుకో